నేను ఇవాళ పొనగంటి కూర 3 పప్పులతో కలిపి నేను పప్పు చేసినాను. సో పప్పు కాదు, కూరలాగే చేస్తున్నాను, గట్టి కూర చేస్తున్నాను. సో నేనైతే 3 పప్పులు వేసేసాను. పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఒక పెద్ద గ్లాస్ అండి. మిగతావన్నీ ఒక గుప్పెడు పెసరపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు. గ్లాసుడు మాత్రం కందిపప్పు తీసుకోవాలి, ఎక్కువ కందిపప్పు తీసుకోవాలి. మిగతాదంతా గుప్పెడు ఒకటేమో ఒక గుప్పెడు శనగపప్పు, ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. అన్నీ ఒకటేసారి ఉడకబెట్టేసి తర్వాత పోపు వేసేయడమేనండి. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం కేవలం కందిపప్పుతో చేస్తాం, లేదా కందిపప్పు శనగపప్పు చేస్తాం, లేదా ఓన్లీ పెసరపప్పుతో చేస్తాం, లేదా ఓన్లీ శనగపప్పుతో చేస్తాం. అలా కాకుండా ఇవాళ 3 పప్పులు ఒకటేసారి కలిపేసేసి నేను వేసేస్తున్నాను అనమాట. సో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి, ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 8 తీసుకున్నాను, పెద్దవి, అవి కూడా వేసేసినాను. అలాగే 2 టమాటోలు. అందుకే నేను ఇది పప్పు అనలేదండి, ఇది కూర అంటున్నాను. ముద్దగా చేసుకునే కూర. 3 పప్పులతో పొనగంటి కూర వేసి, మా ఇంట్లో పొనగంటి కూరే హార్వెస్ట్ చేసేసాను. ఇంకా హార్వెస్ట్ చేసేటప్పుడు నేను మీకు చూపించలేకపోయాను. సో హార్వెస్ట్ చేసిన కూరతో నేను ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట. దీన్ని మూత పెట్టేసుకుంటాను. వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. నేను ఒక 12 వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇప్పుడు నేను ఈ పొనగంటి కూర కూడా వేసేసి, పసుపు ఆల్రెడీ వేసేసాను కదండి. ఇంకా నేను కొంచెం కారం వేసేసి, తగినంత కారం వేసేసి మళ్ళీ పోపులో వేస్తాను కదా, వేసేసి నేను మూత పెట్టేస్తానండి. పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా చేసేసుకోవడమేనండి. చక్కగా కూర ముద్దగా వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది, బాగుంటుంది అనమాట. సో ఇది మీకు నేను పోపు వేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదండి, నేను దీన్ని కూర కింద చేస్తానని. సో ఇంత గట్టిగా అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది, మ్యాషప్ అయిపోయింది. అన్ని పప్పులు బాగా ఉడికిపోయాయి. నేను ఇందాక అన్ని చెప్పేశాను కదా, ఇప్పుడు నేను అన్ని వేసేసాను కూడా. ఇప్పుడు నేను ఉప్పు వేసేస్తాను, దీనికి తగినంత ఉప్పు వేసేస్తాను. ఈ పప్పు కూరకి సరిపడా ఉప్పు వేసేస్తాను. అలాగే నేను పోపు వేయించి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే నేను ఒక్క చేత్తో తీస్తాను, నాకు ఎవరి హెల్ప్ ఉండదండి. నేను ఒక్కదాన్నే చేస్తాను కాబట్టి, నాకు ఎవరి హెల్ప్ ఉండదు కాబట్టి నేను పోపు వేయించి పెట్టేసుకున్నాను. ఎందుకంటే పోపు ఫుల్ నిండుగా ఉంది. ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసానండి. వెల్లుల్లిపాయలు వేసాను, ఇంగువ పోపు పెట్టాను, కరివేపాకు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు అన్ని వేసేసాను అనమాట. సో కారం కూడా వేసేసాను. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, కారం పోపు వేసుకుంటే చాలా బాగుంటుందని. ఇంకో పోపు ఎక్కువ వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసేసాను. వేసేసి మొత్తం ఇందులో ఇలా కలిపేసుకోవాలండి. మనం ఇందాక ఉప్పు కూడా వేసేసాం, తగినంత ఉప్పు కూడా వేసేసాం. అయిపోయిందండి పప్పు కూర. చాలా చాలా టేస్టీ అయిన పప్పు కూర. తగినంత ఉప్పు అన్ని వేసేసాం కాబట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. అంతేనండి, డూ ట్రై ఇట్ అండి. ఇప్పుడు నేను పొనగంటి కూర నేను చాలా సార్లు షేర్ చేశాను. దీంట్లో ఎండుమిరపకాయలని, ఒకవేళ చల్లమిరపకాయలు ఉంటే చల్లమిరపకాయలు, ఒకవేళ చల్లమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలని చక్కగా నూనెలో వేయించేసి ఉప్పు వేసేసి కొంచెం కలిపేస్తే అది మంచిగా బ్లాకిష్ గా అయిపోతే ఆ బ్లాకిష్ ఇందులో నంచుకుని తినేసేయాలి. చాలా 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 బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపో